నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారన్న, జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం భయపడిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాగానే పర్యటనల పేరుతో ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆయన పర్యటనలు అడ్డుకోవటానికి కుట్రలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు నెల్లూరు పర్యటనని కూడా ఏదో రకంగా అడ్డుకోవాలి అని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసుల ద్వారా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఆటంకాలు కలిగించాలి అనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకే ప్రస్తుతానికి తాత్కాలిక వాయిదా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన నెల్లూరు పర్యటన అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వాయిదా ఉదంతాన్ని ఎలా చూడాలి, అసలు దీని వెనక అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే ఈ రోజున వాళ్ళు చెప్తున్నది ప్రభుత్వం కుట్రలు, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ, ఆయన ప్రజల్లోకి వస్తున్న స్పందన, ఇవి చూస్తే ఓర్వలేనితనం ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకే ఈ రోజున ఆయన పర్యటనలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. అందుకే ఇప్పుడు తాత్కాలిక వాయిదా వేసుకున్నారు నెల్లూరు పర్యటన. హెలీప్యాడ్ విషయంలో మాకు పోలీసులు కావాలని ఆంక్షలు విధిస్తున్నారు, మేము అడిగిన స్థలం ఇవ్వట్లేదు అంటున్నారు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ కార్యకర్తల పట్ల చూపించిన అమానుషమైన ప్రవర్తన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక బీతావాహ పరిస్థితులు కల్పించింది. అసలు ఇవాళ ఆయన ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే ఇక కార్యకర్తలు కాదు, ఈవెన్ కిరాయికి వచ్చేవాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. స్వయంగా తన కారు కింద పడిన వ్యక్తికి కూడా బయటికి తీసి వైద్యం చేయించకుండా ఈడ్చి అవతల పారేసి కుక్కను పారేసినట్టు వెళ్ళిపోయారనే భావన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలిగించింది. ఒక మానవత్వం లేకుండా అమానుషంగా తను కారు కింద నలిగి ముందుకు దూసుకెళ్ళిపోతున్నా కూడా ఆయన ఫుట్బోర్డు మీదే నుంచుని ఉన్నాడు. బానెట్ మీద కూడా వేరే ఒక వ్యక్తి జెండా పట్టుకుని సీఎం అని అర్పించుకోవటంలో ఉన్న ఆనందం, టైర్ కింద పడ్డ వ్యక్తిని, కార్యకర్తని హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం ఇప్పించకుండా అతను మరణానికి కారకుడయ్యాడనే బాధ కార్యకర్తల్లో వచ్చిన తర్వాత ఇవాళ రారు కార్యకర్తలు కూడా అని నెల్లూరు జిల్లా నాయకులకి అర్థమయ్యి ఇది ఏదో ఒక మిషతో దీన్ని వాయిదా వేసుకుంటాం బెటరు అని. అంటే వాళ్ళు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకోసం వెళ్తున్నాడో అది మర్చిపోయి మిగిలిన వ్యవహారాలు చూస్తున్నారు. వాళ్ళు నిజంగా కనుక ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పలకరించడమే, పరామర్శించడమే ఆయన ధ్యేయం అయితే జైలుకి వెళ్ళి జైలుకి 1 కిలోమీటర్ దూరంలో చక్కటి హెలిప్యాడ్ ఇస్తే వీళ్ళు ఏదో వైర్లు ఉండేయంటే కూడా ఇంకొక 300 మీటర్స్ అవతల కూడా పెట్టుకోమని చెప్పారు. తర్వాత అక్కడ నుంచి 18 ఫీట్ రోడ్డు ఉంది. 18 ఫీట్ రోడ్డు ఒక డిసిప్లిన్ క్రమశిక్షణగా వెళ్తే 18 ఫీట్ రోడ్లో 3 కార్లు పడతాయి అన్నమాట. అసలు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కార్లు ఒకవైపు నుంచి వస్తాయి కానీ ఎదురు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఆ డిసిప్లిన్ పోలీసులు ఇస్తారు. తర్వాత పోలీసులకు కూడా అది ఎంత రిలీఫ్ అండి. ఆయనకి భద్రత మొన్న ఎంత పెట్టినప్పటికీ కూడా 3 సంఘటనలు, ఇంకొక వ్యక్తి కూడా చనిపోయాడు సత్యనపల్లి దగ్గర. తర్వాత వీళ్ళు రోడ్డును బ్లాక్ చేయటం వలన అంబులెన్స్లో ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తా ఇన్ టైంలో జారలేక అతను చనిపోయాడు. పరోక్షంగా అంటే 3 మరణాలకు కారణమయ్యారు. అలాంటప్పుడు వాళ్ళు ఎంత దగ్గరగా ఇచ్చారు, ఈయనకి ఎంత టైం సేవ్ అవుతుంది. హెలికాప్టర్ నుంచి తొందరగా వెళ్ళి పలకరించుకుని రావచ్చు, మళ్ళీ వెంటనే హెలికాప్టర్ ఎక్కడానికి కూడా ఉంటుంది. అంతేగాని అదేం తరో రోడ్ ఫేర్ కాదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు చూసారా 18 ఫీట్ రోడ్డు మాత్రమే ఉంది గ్రావెల్ రోడ్ అని. గ్రావెల్ రోడ్డు 18 ఫీట్ ఉన్నా కూడా ఒక పక్క నుంచి వచ్చే ఎంత ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయినా, డిఫెండర్ అయినా, ఇంకా పెద్ద ఫార్చ్యూనర్ అయినా కూడా ఈజీగా వచ్చేయచ్చు. రెండోది పోలీసులకి పెద్ద రిలీఫ్ ఒకటి, కార్యకర్తలు కూడా టైర్ల కింద పడి చచ్చిపోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పోలీసు ఎంత పెట్టినా కూడా వీళ్ళు అసలు విషయాన్ని మరుగున పెట్టి ఈయన రోడ్ షోని సక్సెస్ చేయటానికి రాప్తాడులో ఏం జరిగిందండి, ఆయన సొంత హెలికాప్టర్ విండ్షీల్డే కదా పగలగొట్టింది. అక్కడ 2000 మంది పోలీసు హెలిప్యాడ్ చుట్టూతో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాళ్ళకు ఉండే అభ్యంతరం ఏంటంటే, ఒకటి కాకటూరు దగ్గర అడిగారండి, అది ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది జైలుకి. ఇంకోటి కొత్తూరు దగ్గర అడిగారు, అది 3.1 కిలోమీటర్ ఉంది. ఇదేంటంటే వాళ్ళు అక్కడి నుంచి జనాల్ని బాగా మొబిలైజ్ చేసి రోడ్ షో చేయాలనేది. ఇదేంటంటే సెక్లూజివ్గా అంటే విడిగా దూరంగా ఉంటుంది, కానీ పబ్లిక్కి సంబంధం లేదు. ఆయన ప్రైవేట్గా రావచ్చు, ప్రైవేట్గా వెళ్ళిపోవచ్చు, ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు. పబ్లిక్ వెహికల్స్ కూడా ఉండవు అక్కడ. ఏదన్నా అంబులెన్స్లు బ్లాక్ అవ్వటమో లేకపోతే వీళ్ళు రోడ్డు బ్లాక్ చేసినా ఇతరులు సఫర్ అయ్యే పరిస్థితి ఉండదు.
అలాంటి సేఫ్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి వాళ్ళకేం కష్టం. వాళ్ళ ఉద్దేశం పరామర్శ కాదండి, అది ఒక రోడ్ షో చేసి జనాలు మొబిలైజ్ చేసి అడావిడి చేయాలి, అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అంటే ఈయన అసలు మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అన్నది ఏమిటి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, ఆయన ములాఖాత్ చేయడానికి. అంతేగాని మరి 5 కిలోమీటర్లు ముందు మాకు హెలిప్యాడ్ ఇవ్వాలి అంటే ఇదేం రాజకీయ సభకి రాజకీయ యాత్ర? ఆయన కలెక్టర్ గారు కూడా ఏం చెప్పాడంటే, మీరు హైవే దగ్గరలో ఎందుకు పెట్టుకుంటారు, హైవే దగ్గర పెట్టుకున్న కాడి నుంచి డిస్టర్బెన్స్ ఉంటుంది, మీకు డిస్టర్బెన్స్, మీ మూలాన వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మిమ్మల్ని ప్రైవేట్గా చక్కగా తీసుకొచ్చేసి జైలుకి విఐపి జగన్మోహన్ రెడ్డి గారిని, పోలీసుకి కూడా పెద్ద శ్రమ ఉండదు అక్కడ, చక్కటి ప్లేసు, ఎవరు పబ్లిక్ రారు, అట్లాగే సేఫ్గా తీసుకెళ్ళి విండ్ షీల్డ్ పగలగొట్టే అంత జనం రానివ్వరు. వీళ్ళకి అది సూట్ అవ్వట్లా. ఎక్కువ మంది మేము మొబిలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వచ్చాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించాడు. తర్వాత ఆయన మళ్ళీ 5 కిలోమీటర్ నుంచి జైలు దగ్గర రావడానికి దాదాపు 7-8 గంటలో 10 గంటలు కూడా తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఏంటంటే పబ్లిసిటీ రావాలి, నేను ఉన్నాను, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎవరు డాక్టర్లు అంటే పట్టించుకోవట్లా, కార్యకర్తలు కూడా పట్టించుకోవట్లా. అందుకని పక్క రాష్ట్రాల నుంచి అయినా సరే తీసుకురండి జనాలని అనే కాడికి వచ్చారు. మొన్న ఈ సంఘటన తర్వాత అసలు ఎవరన్నా కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళాలంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా మనం ఒక వ్యక్తి కోసం వెళ్తే మనకేదైనా ఆపద జరిగితే కాపాడతాడనే భరోసా ఉండాలి. మన అవతల పారేసి వెళ్ళిపోతాడు అనుకున్న వ్యక్తి దగ్గరికి ఎవడన్నా మనం వెళ్తారండి? ఆ భరోసా పోయింది వాళ్ళ కార్యకర్తల్లో. అక్కడే కాదు, ఈవెన్ తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఆశ్చర్యపోయారు. ఎక్కడన్నా కూడా ప్రమాదాలు జరిగితే, రోడ్డు ప్రమాదాలు, ఏ మినిస్టరో ఎమ్మెల్యేనో ఏ ప్రజాప్రతినిధో కలెక్టర్లు వెళ్తా కూడా చూస్తే కనుక వెంటనే వాళ్ళ వెహికల్లో ఎక్కించుకెళ్ళి వైద్యం చేయించారని అనేక మీడియాల్లో మనం చూస్తున్నాం. మానవత్వం ఎవరైనా చేస్తారు, మీరు నేను కూడా చేయొచ్చు, పెద్ద దానికి ఏం పోస్టులు ఉండక్కర్లా. అయినా వాళ్ళ కార్యకర్త టైర్ కింద పడితే ఆ కార్యక్రమం కూడా రద్దు చేసుకోకుండా ఆయన కేవలం తనకి రాజకీయ ప్రయోజనం కావాలనే దుగ్ధే తప్ప అవతల వ్యక్తుల ప్రాణాలు వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి అనేది ఆయనకు లేదండి. అందువల్ల ఇప్పుడు ఏ ప్లేస్ అయితే ఇచ్చారో అది వాళ్ళు అనుకున్న రాజకీయ లబ్ధి, జనాకర్షణ, రోడ్ షో చేసుకోవడానికి వీలు రాదు అని చెప్పాడు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే వేల మంది జనాలు ఆయన చూడడానికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. వేల మంది ఎక్కడ వస్తారండి? ఇప్పుడు ఆయన పులివెందుల ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు మొన్న అంత క్రేజీ ఆయనకి పబ్లిక్లో ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? తర్వాత 11 సీట్లు వచ్చిన మనిషి కనీసం అసెంబ్లీలోకి వెళ్ళి కూడా వీళ్ళు మాట్లాడలేకపోతున్నాడు కదా. ఇప్పుడు ప్రజల పట్ల ఆయనకి ఏం అంత ఆకర్షణ లేదు. ప్రజలకి ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే తండాలుగా, ఇప్పుడు ఒకవేళ కిరాయిళ్ళు వాళ్ళు ఇళ్ళు వస్తే నేనేమయ్యారు, టైర్ కింద పడితే ఎవడన్నా పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? తర్వాత అతను సొమ్మసిల్లి పడిపోయి అతను చనిపోయాడు కదా. కాబట్టి ఇది ఏంటంటే కేవలం పోలీసుల మీద నిందయ్యాలి, అధికార యంత్రాంగం మీద, లేకపోతే పరోక్షంగా కూటమి ప్రభుత్వం మీద. నీకు అంత సేఫ్ ప్లేస్ ఇచ్చినప్పుడు నీకు ప్రాణహాని ఉందని చెబుతున్నావు కదా, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు, జనాలు ఎవరు లేని ప్లేస్లో చక్కగా దిగి ప్రైవేట్గా మళ్ళీ వెళ్ళిపోతే నీ పని సక్సెస్ అయిపోద్ది. అదే కనుక మొన్న ఏమైంది మరి, నీ టైర్ కింద పడ్డారు, తర్వాత ఇంకా నయం ఆయన ఫుట్ రెస్ట్ మీద నుంచున్నాడండి. ఈ అరాచకంగా బానెట్ మీద ఎక్కిన జనం ఆయన ఫుట్ రెస్ట్ మీద నుంచి కిందకి దోస్తే ఒక్కోసారి ఆయనకి కూడా ఏదన్నా అనుకోని దురదృష్టకర సంఘటన జరగవచ్చు. అట్ట కూడా జరుగుతాయి. ఒకసారి షర్మిల్ గారు చేతులు ఊపుతుంటే ఒకడు ఉంగరం లాక్కుపోయాడు కృష్ణా జిల్లాలోనే, తిరువూరు దగ్గర అనుకుంటా. అట్లాగే ఒక్కోసారి ఆయన ఫుట్ రెస్ట్ మీద ఉండి కూడా ప్రయాణిస్తున్నాడు, అది కూడా ప్రమాదమే. ఒక్కోసారి జనం కనుక వాళ్ళకి క్రమశిక్షణ లేదు, సీఎం అని అరిసే పరిస్థితి. అంటే ఈయన్ని చూడడానికి పెద్ద ఎత్తున జనాలు వస్తారు, వేల సంఖ్యలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తారు. అంటే ఈయనేమన్నా ఒక స్వామీజీనా, ఈయనేమన్నా దైవాంశ సంభూతుడా? అదేం లేదు, పని పెద్ద పాస్టర్ గారు అట్లా కూడా కాదు కదా. ఇప్పుడు కేఏ పాల్ లాగా ఒక మత బోధకుడు కూడా కాదు. అదే అంటున్నాయి. ఇప్పుడు ఆయన కోసం వస్తామని కాదు, ఆయన తీసుకొచ్చిన జనం అరాచకానికి దిగితే కూడా ఆయనకే ప్రమాదం. మొన్న కనుక ఆయన ఫుట్ రెస్ట్ మీద తోసేశారు కూడా, ఫుట్ బోర్డు మీద నుంచి. సీఎం అనే పనిలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎవడో ఇంకోళ్ళు ఎవడో తెలుస్తుంది. జనం బానెట్ మీద ఎవరైనా ఎక్కుతారండి? ఒక లీడర్, మాజీ ముఖ్యమంత్రి, మరి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడాల్సినంత నెసిటీ ఉన్న మనిషి, కేటగిరీ ఉన్న వ్యక్తి బానెట్ మీదకి ఎక్కారంటే ఎవరు అతను వారించట్లేదంటే, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు. అది ఎవరి మీద నా టెక్కనిస్తారండి? సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉన్న పర్సన్స్ బానెట్ మీద కానీ కారు టాపుల మీద కానీ జనం అంతా ఎక్కి నుంచుంటారా? అక్కడే తెలిసిపోయింది
వీళ్ళకి ఒక రోడ్ షో లాగా దాన్ని ఒక పబ్లిసిటీ చేయటానికి. ఇప్పుడు సీఎం అని అక్కడ వాళ్ళు మనం తెచ్చుకున్న కిరాయి మూకలు అరిస్తే అవ్వం కదండి. పబ్లిక్ ఓట్లు వేయాలి, బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు నొక్కాలి. ఈవీఎంలు నొక్కారు కదా, మొన్న 24లోనే కదా నొక్కి మీరేంటని చూపించారు కదా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 29 నాటికి కొంచెం ప్రవర్తన మార్చుకుని, నైజం మార్చుకుని, కార్యకర్తల పట్ల అభిమానం, ప్రజల పట్ల ప్రేమ, తర్వాత ఒక క్రమశిక్షణ కలిగిన ఒక పార్టీగా ప్రజల ముందు కనుక ప్రూవ్ చేసుకుంటే మరి ఈసారి నీకు ఫేవర్గా రావచ్చేమో. కానీ ఇలా అరాచకం చేసి నా కార్యకర్తను చంపుకుంటే మీకేంటి అని అక్కడ పారేసి వెళ్ళిపోతే నీ కార్యకర్తలు కూడా నిన్ను ఇష్టపడరు, ఇక దీని దూరంగా ఉంటారు. ఇక అది. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులకు.